డెవిల్ అయితే ఓచపోతాను నిజం చెప్తున్నాను. కళ్యాణ్ రామ్ కెరీర్లో ఇంత ఫైట్స్ కానీ ఇంత నరుకుడు కానీ ఎక్కడ లేదు. ఇంటర్వెల్ కానీ ప్రీ క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ కానీ 3 ఓచపోతా. ఆ 3 చూడటానికైనా 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా వస్తారు. స్పై సినిమాలో ది బెస్ట్ అనమాట. త్రూఅవుట్ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఎక్కడ బోరు కొట్టకుండా నెక్స్ట్ టైం అయితే ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయని మనం చెప్పలేము. అన్ని ట్విస్ట్లు ఉన్నాయి సినిమాలో. చాలా చాలా బాగుంది సినిమా అయితే. హీరోయిన్ క్యారెక్టర్ కానీ మెయిన్ కళ్యాణ్ రామ్ లుక్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నిజంగా ఆ ఎలివేషన్స్ అయితే సల్నార్లో కూడా లేవన్నా. ఒక పోలీస్ స్టేషన్లో 100 మందిని వేసేస్తాడనమాట. ఆ ఎలివేషన్స్ వచ్చినప్పుడు అయితే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. చాలా చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్లో కూడా 3 ట్విస్ట్లు ఉంటాయి అనమాట. అంత బాగుంది సినిమా. సో చాలా చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. బింబిసార్ తర్వాత కళ్యాణ్ రామ్కి ఒక పెద్ద హిట్ అనమాట. సో అందరు ఫ్యామిలీతో వచ్చి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే. అండ్ టీజర్ రిలీజ్ కాబోతుంది కదా, దేవరా ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏముంది, కుంభకోణం ఎన్నాళ్ళు ఈ నక్కల వేట ఒకేసారి కుంభకోణం బద్దలు కొడదామంటారు కదా, అంత బాగుంటుంది అనమాట. దేవరా లుక్స్ కోసం ఆ టీజర్ కోసం కానీ చాలా చాలా వెయిట్ చేస్తున్నాం. కొరటాల ఆఫ్టర్ ఆచార్య తర్వాత కూడా కొరటాలకు ఛాన్స్ ఇచ్చింది. ఎందుకంటే ఆయన దగ్గర స్టఫ్ ఉంది, ఆ సినిమాలో స్టఫ్ ఉంది కాబట్టి ఇంత ఇంత ఎక్సైట్మెంట్గా ఉంది. రీసెంట్గా కళ్యాణ్ రామ్ గారు కూడా ఒక మాట చెప్పారు, ఎందుకంటే ఈ టీజర్ చూడండి మీకు పూనకాలే అనమాట అని. సో చాలా చాలా వెయిట్ చేస్తున్నా. సముద్రం సీన్స్ కానీ ఎన్టీఆర్ లుక్స్ కోసం ఒక డైలాగ్